హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ అయితే కటింగ్ చూపించాను కదండి. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మంచిగా మెయిన్ పార్ట్ బ్యాక్ పార్ట్ నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకునే తర్వాత మనం నెక్ని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఆ నెక్ పార్ట్ దగ్గర అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే స్క్వేర్ షేప్లో నెక్ డిజైన్ చేసుకున్నానండి. అది స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. సో కార్నర్ దగ్గర అంటే మూలల దగ్గర మనం మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా మూలల దగ్గర మంచిగా స్టిచ్ చేస్తేనే మనకి కరెక్ట్ మనం అనుకున్న షేప్లో అయితే మనం కుట్టగలుగుతామండి. సో ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేయాలండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కూడా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ పట్టీలు వేసుకుంటాం కదండి. సో ఆ పట్టీలు వేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీలు వేసుకొని 1/2 ఇంచ్ కంపల్సరీ 1/2 ఇంచ్ ఉంటే మనకు షోల్డర్స్ అనేటివి జారవండి. బోట్ నెక్కైనా సరే బోట్ నెక్కైనా సరే క్రాస్ కటింగ్ బ్లౌజ్కైనా సరే ఈ పట్టీ అనేది మనం కరెక్ట్గా వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ షోల్డర్స్ అనేటివి జారవండి. ఇది ఒక టిప్ అనుకోండి మీరు. సో ఇక్కడ 1/2 ఇంచ్ కంపల్సరీ 1/2 ఇంచ్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ పట్టీ అయితే వేసేసుకోవాలండి. సో ఇక్కడైతే పట్టీ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ అయితే వేసేసుకోవడానికి నేను మిడిల్లో కట్ చేసేసుకుంటున్నానండి. సమానంగా అనుకొని కట్ చేసుకుంటున్నాను. సో అది వేసే ముందు అయితే మనం పైపింగ్ వేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ అయితే పైపింగ్ వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఉక్సుల పట్టీ అండి. ఉక్సుల పట్టీ వేస్తున్నాను. ఉక్సుల పట్టీ అయితే లైనింగ్ క్లాత్తో వేసేస్తే సరిపోద్ది అండి. కాజా పట్టీ అయితే మెయిన్ క్లాత్ వేయాలండి. ఇక్కడ ఉక్సుల పట్టి జాయిన్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకొని కొద్దిగా లోపలికి అనేసేసుకొని ఒక కుట్టు వేసేసేయాలండి. ఇలా మొత్తం కూడా ఒక కుట్టు వేసేసేయాలి ఇలా. సో ఒక కుట్టు వేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే మనం కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి అండి. కాజాపట్టి కోసం అయితే నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. సో చూడండి, మెయిన్ క్లాత్ తీసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కొంచెం లోపలికి అనేసేసుకొని దానిని 2 ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్ చేయాలండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిపి ఇంకో స్టిచ్ కూడా వేసేసేయాలి. ఇలా వేసేయాలండి. సో కాజాపట్టి కూడా మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, టోటల్గా అయితే బ్యాక్ సైడ్ కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నానండి. ఆ ఫ్రంట్ పార్ట్ని అయితే 3 పార్ట్స్ చేశానండి. నేనైతే కట్ వర్క్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఆ జాయింట్స్ కోసం అని చెప్పేసి ఆ 2 పార్ట్స్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. సో మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవాలి, జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని మెయిన్ ఇంకో పార్ట్ అయితే తీసుకొని మొత్తం దాన్ని కూడా ఫస్ట్ లైనింగ్కి అయితే నేను కట్ వర్క్ బక్రం అయితే ఉంది కదండి. సో దాన్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఐరన్ చేస్తానండి. ఐరన్ చేసి జాయిన్ చేసుకుంటాను. ఐరన్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ కానీ ఏదైనా సరే నీట్గా ఉంటుందండి, నీట్గా వస్తుంది కూడా. సో ఇలా నేను కట్ వర్క్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి నీట్గా. ఆ రౌండ్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఇంకోటి మూలల దగ్గర అనేది మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ కార్నర్స్ దగ్గరనే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం మూలల దగ్గరనే మంచిగా స్టిచ్ చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మూలల దగ్గర చూసుకొని స్లోగా అయినా సరే స్టిచ్ చేసుకోండి. ఈ కర్వ్ షేప్ అనేది కూడా కరెక్ట్గా రావాలండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అంతా క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి మొత్తం.
నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆ మూలల దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసేసుకోవాలండి, ఘాట్లు పెట్టేసేసుకోవాలి. ఘాట్లు పెట్టేసేసుకున్న తర్వాత మనం ఉల్టా సీదా తీసేసుకొని కొంచెం ఐరన్ చేసేసుకుంటే నీట్గా అవుతుందండి. సో ఐరన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పైన నుంచి ఒక ఎక్స్ట్రా కుట్ట అనేది ఒక 1/2 ఇంచు మందంలో, 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు, 1/2 ఇంచ్ అయినా పర్వాలేదండి. సో 1/2 ఇంచ్ మందంలో మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఆ కర్వ్ షేప్ ఉన్న మొత్తం అంతా చేసేసుకోవాలండి. ఇలా నీట్గా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అనేది మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు 2 పార్ట్స్ని అయితే ఆల్రెడీ జాయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. వాటిని తీసుకొని మనం ఇప్పుడు ఈ పార్ట్కి అనేది జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా క్లాత్ అనేది లాగకూడదండి. లాగితే మాత్రం షేప్ అనేది అవుట్ అయిపోతుందండి. సో ఎక్కడ కూడా క్లాత్ లాగకుండా నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. మనకి మెయిన్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా రావాలంటే నీట్గా నిదానంగా అయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. సో నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ అండి. ప్రిన్స్ కట్ అంటే మెయిన్ ఇక్కడనే అండి. మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చిందంటే బోట్ నెక్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇది మొత్తం కూడా క్లాత్ లాగకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసేసుకోవాలండి. సో కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే దానిని మంచిగా సమానంగా అనుకొని కొంచెం నేను ఇక్కడ ఫ్రంట్లో కింద షేప్ చేయాలనుకుంటున్నాను. సో చిన్న కొద్దిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కట్ చేసేసి దానిని పైపింగ్ వేసేయండి. ఇలా పైపింగ్ వేసేయడం వల్ల మొత్తం కూడా షేప్ అనేది ఇంకా బాగా వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది 2 జాయిన్ చేసేసుకోవాలండి. 1/2 ఇంచ్ మందంలో మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1/2 ఇంచ్ కంటే కొంచెం 1/2 ఇంచ్ డౌన్లోకి తీసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం నీట్గా పెట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా ముందుగానే జాయిన్ చేయడం వల్ల మనకి ఇంకా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి, కన్ఫ్యూజ్ కాకుండా. సో నేనైతే ముందుగానే మార్క్ చేసుకున్నాను కదండి. సో అక్కడ వరకు నేనైతే ఒక్కొక్క కుట్ట అయితే నేను ముందుగానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 సైడ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ హ్యాండ్స్ వేసేసుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకొని చూడండి, హ్యాండ్స్ అయితే మొత్తం కూడా డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. సో సమానంగా చూసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా మనమైతే ఇక్కడెక్కడైతే ఖర్చు పెట్టినామో అక్కడక్కడ చూసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలండి.
ఇలా మొత్తం కూడా ఎక్స్ట్రా స్టిచెస్ అనేటివి కూడా వేసేసుకోవాలండి. సో ఇక్కడైతే నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మొత్తం కూడా నేనైతే నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇలా మొత్తం చూసేసుకొని మనం పర్ఫెక్ట్గా పెట్టేసేసుకోవాలండి. చూడండి బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. అక్కడైతే నేనైతే బటన్ పెట్టేసుకోవాలనుకుంటున్నానండి. సో అందుకనండి నేను డోరీస్ పెట్టలేదు. సో అక్కడ బటన్ పెట్టేసేస్తాను. హ్యాండ్స్ చూడండి. సో ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్